వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలి. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు. ముచ్చర్ల గ్రామంలో చౌడేశ్వరి మాత విగ్రహ పునః ప్రతిష్టాపన ప్రారంభించిన ఆలయ కమిటీ అధ్యక్షుడు బిల్లా శ్రీధర్. కార్డెన్ సెర్చ్ నిర్వహించిన గోదావరి కని 1 టౌన్ సిఐ. సరైన ధృవపత్రాలు లేని వాహనాలు, నిషేధిత పొగాకు స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో పదుల సంఖ్యలో గురుకులాల్లో విద్యార్థులకు ప్రమాద సంఘటనలు జరిగాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్రుని హరీష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన సమావేశంలో సబ్బని హరీష్, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని గురుకులాల్లో పాము కాటుతో విద్యార్థులు మరణిస్తే మరికొన్ని గురుకులాల్లో భోజనం అందించకపోవడం జరిగింది. ఈ సంఘటన వల్ల సంక్షేమ హాస్టళ్లు అంటేనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయపడుతున్నారని హరీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు షేక్ సికిందర్, రాచమల్లు మోహన్, అష్ఫాక్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో ఇప్పటికీ పదుల సంఖ్యలో గురుకులాల్లో అనేక సంఘటనలు జరిగినాయి. కొంతమంది పాము కాట్లతో మరణిస్తే, కొంతమంది పురుగులన్నం తిని మెనూ సరిగా లేకపోవడం వల్ల, వాళ్ళ ఫెసిలిటీస్ సరిగా లేకపోవడం వల్ల ఇలా సాంఘిక సంక్షేమ హాస్టల్ అంటేనే విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ భయపడే స్థితికి హాస్టళ్ల పరిస్థితిని దిగజార్చేయండి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన అధికారంలోకి రాగానే ఒక మాట చెప్పాడు, ఈ హాస్టల్ వ్యవస్థ నాకు నచ్చలేదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి డైరెక్ట్ చెప్పినప్పుడు మేమేమో అనుకున్నాం. ఆయన ఇంటెన్షనల్గా కావాలని ఈ సాంఘిక సంక్షేమ హాస్టళ్లను, ఈ గురుకులాలను నిర్వీర్యం చేసే విధంగా ఆయన పనితీరు కనిపిస్తూ ఉన్నది. దానికి నిన్ననే కుమ్రంభీం జిల్లా వాంకాడే గురుకులాల్లో సాంఘిక సంక్షేమ హాస్టల్లో, గిరిజన సాంఘిక సంక్షేమ హాస్టల్లో 60 మంది ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురయ్యారు. అందులో 3 నిమ్స్లో చేర్చిరు. ఒక అమ్మాయి వెంటిలేటర్ మీద సీరియస్గా ఉన్నారు. 4 ఇప్పుడు సీరియస్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 60 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. హాస్టల్ విద్యార్థులు, బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ హాస్టల్కి చెందిన విద్యార్థులు 60 మంది చనిపోయారు. ఈ హత్యలకు, ఇవి ప్రభుత్వ హత్యలుగానే మేము పరిగణిస్తున్నాం. వీటికి ఎవరు బాధ్యత వహిస్తారు? వీటికి ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సింది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సాంఘిక సంక్షేమ హాస్టల్ల సెక్రటరీగా ఉండి ప్రతిరోజు రివ్యూ నిర్వహిస్తూ విద్యార్థులకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా, వాళ్ళ ఫెసిలిటీ ఏ విధంగా ఉంది, ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది అని నిరంతరం రివ్యూ చేస్తూ వాళ్ళను ఎంతో ఎదుగుదలకు కృషి చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు వచ్చినాక ఏం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? కావాలని సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి టీచర్లను తీసేస్తూ ఉన్నారు. హాస్టల్ మూతపడే విధంగా చేస్తూ ఉన్నారు. మొన్న దసరా సెలవులు అయిపోయినాక హాస్టల్కి అద్దగట్టలేదని చెప్పేసి హాస్టల్ బిల్డింగ్ ఉన్న లాక్లేసి, ఇటువంటి ఎన్నో సంఘటనలు చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ముందు విద్య అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని 1023 సాంఘిక సంక్షేమ గురుకులాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక్కొక్క విద్యార్థికి 1,60,000 రూపాయలు ఒక్కొక్కరికి ఖర్చు చేయడం జరిగింది. ఎన్నో సంక్షేమ పథకాలను అందించడం జరిగింది. బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ 25 లక్షలకు పెంచడం జరిగింది. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడితే రేవంత్ రెడ్డి మాత్రం గిరిజన శాఖ మంత్రి అయిననే, విద్యాశాఖ మంత్రి అయిననే, హోమ్ మినిస్టర్ అయిననే, తెలంగాణలో శాంతి భద్రత అదుపు తప్పినాయి, విద్యాశాఖ మీద కనీసం రివ్యూ లేదు. ఇన్ని జరుగుతూ ఉంటే ఇప్పటికీ వాళ్ళు విద్యార్థులు సీరియస్ ఉంటే కూడా కనీసం వాళ్ళను పరామర్శించిన సందర్భం కూడా లేదు. మరి ముఖ్యమంత్రి ఉన్నట్టా లేనట్టా? అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు చదవద్దా? ఉన్నత స్థితికి రావద్దా? అసలు మీ ఉద్దేశం ఏంటిది? మీరు కనుక ఈ తిట్ల దండకం మానుకొని విద్యా వ్యవస్థపై సమీక్షలు చేసి విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో తీసుకోపోయే ఆందోళన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
హనుమకొండ జిల్లా హాసన్పర్తి మండలంలోని అనంతసాగర్ గ్రామంలో ఫ్యాక్స్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే రైతులు ధాన్యాన్ని అమ్మి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని తెలిపారు. రైతును రాజును చేయటమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు హసన్పర్తి మండలంలో ఎక్కడెక్కడైతే కొనుగోలు సెంటర్లు ఉన్నాయో అవి పిఎస్సి ద్వారా, తర్వాత ఐకేపీ ద్వారా అన్నీ ప్రారంభించడం నా చేతుల మీద అదృష్టంగా భావిస్తున్నా. అలాగే సన్నవడ్ల పైన ఏదైతే 500 బోనస్ అని ప్రకటించిందో కాంగ్రెస్ ప్రభుత్వం, దానిపైన చాలామందికి అపోహలు కల్పించే విధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్లో లేక సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది. దాన్ని మేము ఖండిస్తున్నాం. రైతుకు వెంటనే అమ్మిన వెంటనే వారి యొక్క వడ్ల ధరతో పాటు 500 సన్న వడ్లకు ఇవ్వాల్సిన బోనస్ కూడా వారి అకౌంట్లో పడతాయనేది మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రులు అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి అపోహలకు పోవద్దని నేను మీడియా ద్వారా అందరినీ వేడుకుంటున్న రైతు సోదరులను. అలాగే రైతు రుణమాఫీ అనేది అత్యంత కష్టతరమైన పనిని మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది, నిలబెట్టుకొని రైతులకు ఇక్కడ మొత్తం టోటల్ హసన్పర్తి మండలంలో 4,450 మంది బెనిఫిషియర్స్కు 29 కోట్ల రూపాయలు, 29,96,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే రైతు సోదరులకు 2 లక్షలు పై ఉన్న చిలుకు కొంతమందికి రాలేదు. దానిపైన చాలామందికి సందిగ్ధం, అపోహలు ఉన్నాయి. ఎలాంటి అపోహలు పోకుండా కన్సర్న్ అధికారులకు సమగ్రంగా రిపోర్ట్ తీసుకొని కలెక్టర్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని బ్యాంకులో ఆధార్ కార్డు లింకు లేకుంటే ఐఓసి నెంబర్ తప్పు రావడం, ఐఎఫ్సి కోడ్ తప్పు పడడం వల్ల కొన్ని సమస్యలతోని వారికి రాలేదు. అలాంటివన్నీ గుర్తించి మొత్తం సమగ్రంగా విచారణ తీసుకొని ఈ నెల ఆఖరికి లేదంటే నెక్స్ట్ మంత్ కల్లా ఆ రైతన్నలకు కూడా ఈ 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది. అలాగే రైతులను వాటితో పాటు రైతు బీమా కూడా పడడం జరుగుతుంది. సో రైతులు ఎలాంటి అపోహలకు పోకండి. అలాగే కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులకు ఆదేశించడం జరిగింది. వారికి ఎలాంటి సమస్యలున్నా కూడా తక్షణమే నాకేమన్నా నేను నా టోల్ ఫ్రీ నెంబర్కు చేయమని అధికారులను లేక రైతులను కూడా కోరుకోవడం జరిగింది. అధికారులకు తగిన సూచనలను ఇవ్వడం జరిగింది. సరైన తాడ్పత్రులు, తర్వాత వర్షం పడితే ఇమ్మీడియట్లీ రైతులను వడ్లపైన కప్పుకోవడానికి కవర్లు, వెహికల్స్, అలాగే గోనె సంచులు అన్నీ కూడా సమకూర్చి ఉన్నాయి. అలాగే రైస్ మిల్లర్స్ కూడా కఠినమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎలాంటి తరుగులు కానీ అలాంటి చేయొద్దని చెప్పడం జరిగింది. ఇక్కడ 40.41 చొప్పున తూకం వేసి రైతన్నలను కూడా నేను అప్పీల్ చేస్తున్నా మీడియా ద్వారా, మీరు వడ్లను మంచిగా తూర్పాలు పట్టి రాళ్ళు, రౌతులు, దుబ్బ లేకుండా తీసుకొని రండి. మీకు 100కు 100% గిట్టుబాటు వస్తుంది. ప్రతి గింజను కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మీరు ఎలాంటి అపోలో పోవద్దని మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వరంగల్ జిల్లా ముచ్చర్ల గ్రామంలో దేవంగా సంక్షేమ సంఘం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ రామలింగేశ్వర సమేత చౌడేశ్వరి మాత విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు బిల్లా శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికుల కుల దైవమైన చౌడేశ్వరి మాత విగ్రహాన్ని ముచ్చర్ల గ్రామంలో పునఃప్రతిష్ఠ చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలు బుధవారం నుండి మొదలై శుక్రవారం విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకం, అన్నదాన కార్యక్రమంతో ముగుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామలింగేశ్వర సమిత చౌడేశ్వరి మాత ఆలయ అభివృద్ధి కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి, చేనేత కుల బంధువులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రాండి రాండి మా దేవాంగ సంక్షేమ సంఘం తరపున అందరికీ నమస్కారం. మా ముచ్చర్ల గ్రామంలో మా కులదైవమైన శ్రీ రామలింగ సమేత చౌడేశ్వరి మాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది. ఈరోజు దేవాంగ కులస్తులైన చేనేత కార్మికులైన మేము మా కులదేవతను ప్రతిష్ఠించుకోవడానికి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం 3 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. పెద్దలైన శ్రీ యారవీరయ్య గారు మాట్లాడారు. అయినా మేము చేనేత కార్మికులు దేవాంగ కులదైవం అయిన చౌడేశ్వరి మాత విగ్రహ ప్రతిష్ట అనేది పూర్వకాలం నుండి ఉంది. దీన్ని పునర్ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమో నమః. పంచానన తనుద్భూతానాం పంచాక్షరమనుపమా పంచసూత్రం కృతో వందే పంచాచార్యం జగద్గురుం శ్రీ రేవణసిద్ధ మరణసిద్ధ ఏకోరామ పండితారాధ్య విశ్వారాధ్యాయ నమః. ఇది వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారంగా జరుగుతున్నది ఈ కార్యక్రమం. ఈరోజు ముచ్చెర్ల గ్రామంలో రామలింగ సమేత చౌడేశ్వరి అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం త్రిదివసగా ప్రారంభం కానుంది. ఇవాళ మొదటి రోజు ఈ దేవాంగ కులస్తులు వారి కులదైవమైన చౌడేశ్వరి అమ్మవారిది 100 సంవత్సరాల నుంచి పురాతనమైన దేవాలయం ఉంది. ఈరోజు దాన్ని పునఃప్రతిష్ఠ చేసుకోవడానికి నిర్ణయించుకొని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మేము వీరశైవ జంగమ మహేశ్వరులము ఈరోజు ప్రతిష్ఠా కార్యక్రమం ప్రారంభించాము. శుక్రవారం రోజు అంటే 8వ తారీఖు రోజు ఉదయం 7:21 యంత్ర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఇది చాలా వైభవంగా దిగ్విజయంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తూ మేము అందరినీ ఆశీర్వదిస్తున్నాము. ఈ గ్రామంలో దేవాంగ కులస్తులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ నుంచి వేరే వేరే స్థానాలకు బదిలీ అయి అక్కడ స్థిరంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడి నుంచి అయినా కానీ ఎక్కడున్నా కానీ మాదేపూరు మంతిని ఎక్కడెక్కడ ఉన్నా కానీ అందరు ఇక్కడికి వచ్చి ఈ ప్రతిష్టలో పాల్గొంటున్నారని చెప్పి మాకు తెలియడం జరిగింది. నా పేరు ఆర్య వీరయ్య. ముచ్చర్ల గ్రామం మాది చౌడేశ్వరి మాత విగ్రహ ప్రతిష్టలు 6వ తారీఖు 7, 8, 3 రోజులు ఈ ప్రతిష్టలు జరుపుకుంటున్నాము. గత 30-35 సంవత్సరాల నుండి మా చౌడేశ్వరి మాత మూలవబడ్డది. దాన్ని ఇప్పుడు మా యువకులంతా కలిసి మా దేవాంగ సంఘ కులస్తులంతా కలిసి మా విగ్రహాలు చేపించి మేము ప్రతిష్ఠించుకుంటున్నాము. ప్రతి ఊర్లో ఇప్పుడు అసనపర్తి, ముచ్చర్ల, వరంగల్, ఏకశిల నగరు, అంకుశాపురం, మాదేపూర్, ఎటునాగారం తదితర గ్రామాల్లో మా కుల బంధువులు పెద్దలు అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుడు జరిగింది. వాళ్ళు కూడా వస్తాను. కావున మేము దిగ్విజయంగా జరగాలని మా గ్రామం తరఫున అందరికీ పెద్దలకు నమస్కరించి చెప్తున్నాను. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ప్రజల రక్షణ, నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు గోదావరికని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోదావరికని, గంగానగర్లో 1 టౌన్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. 350 ఇండ్లను సోదాలు చేసి సరైన ధృవపత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 100 బైకులు, 6 ఆటోలు, నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాలనీలోని ప్రజలకు సైబర్ క్రైమ్, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఆన్లైన్తో పాటు సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోపలికి వెళ్ళిపోండి. మహేష్ ఏంటోళ్ళు కూడా ఉన్నట్టున్నాయి.
అందరికీ బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఉన్నాయి. మీ అకౌంట్ నంబర్లలో మీరు పనిచేసే తరపున కొన్ని సూచనలు చేయాలి. మీ అందరికీ తెలిసిన విషయాలే మరొకసారి తెలియజేసి ఏమన్నా అయినా మీరు మాకంటే ముందు మీరే లిస్ట్ ఉన్నారు. సంతోషం. అందరూ కూడా మన గంగానగర్ ఏరియా అంటే ఇప్పుడు ఇంగరేణి పుట్టి ఈరోజు కాసో ప్రోగ్రాంలో భాగంగా మన గంగానగర్ ఏరియాలో ప్రోగ్రాం కార్డినెన్స్ సర్చ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మనము సుమారు 250 ఇళ్ళ నుంచి 300 ఇళ్ళ వరకు చెక్ చేయడం జరిగింది. ఇక్కడ 111 వెహికల్స్ అదేవిధంగా కాగితాలు ఉన్నాయా లేదా చెక్ చేయడం జరిగింది. దానిలో ఒక 13 బళ్ళకు నంబర్ ప్లేట్ లేవు. అదేవిధంగా ఒక 3 బళ్ళు వాటి వెహికల్కి సంబంధించి ఎక్స్పైర్డ్ అయినాయి, అయినా కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆ బళ్ళను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక టొబాకో ప్రోడక్టు కిరాణం షాపులు కానీ ఇక్కడ ఉన్న షాపులను చెక్ చేస్తే టొబాకో ఒక 16 ప్యాకెట్ల టొబాకో మన గుట్కా ప్యాకెట్ దొరకడం జరిగింది, ఆంబార్ ప్యాకెట్ దొరకడం జరిగింది. వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేసినాం, ఎవరు కూడా ఇట్లాంటివి అమ్మొద్దు, ఈ పొగాకు ప్రోడక్ట్స్ అమ్మడం వల్ల ఆరోగ్యం హెల్త్ ఖరాబ్ అవుతుందని వాళ్ళకు వివరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న పబ్లిక్తో మాట్లాడి కొన్ని విషయాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సమాజంలో జరుగుతున్న అత్యంత ప్రమాదకరమైన సైబర్ క్రైమ్కి సంబంధించి అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి వివరించడం జరిగింది. తర్వాత ఈ సోషల్ మీడియా వల్ల జరుగుతున్న నష్టాల గురించి కూడా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరించడం జరిగింది. అదేవిధంగా మన ఏరియాలో గాంజాకు సంబంధించి ఇక్కడ మన ఇది చివరి ప్రాంతము, గోదావరిఖని పట్టణానికి చివరి ప్రాంతం కాబట్టి ఇక్కడ గాంజా సర్క్యులేషన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సమాచారం ఇవ్వాలని వారు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ ఏరియాలో గాంజా నిర్మూలనకు వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఏరియాలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడానికి వాళ్ళు సందిగ్ధత వ్యక్తం చేశారు. ఈ త్వరలోనే ఈ ఏరియాలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల సర్వేలెన్స్లో ఖచ్చితంగా గంగానగర్ను తీసుకొచ్చి త్వరలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ గంగానగర్ ఏరియాను కాపాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. థ్యాంక్ యూ. గత 5 ఏళ్లుగా ఉన్న నిర్లక్ష్యమే అధికారంలో కనిపిస్తుందని, మీరు ఆ నిర్లక్ష్యం వీడకపోతే నేనే ఫీల్డ్లోకి దిగి పని చేయాల్సి ఉంటుందని అనంతపురం జిల్లా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో 18వ డివిజన్ గుల్జార్పేటలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజీ, వీధి లైట్లు, రోడ్ల సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గతంలో 35 అడుగులకు పైగా ఉన్న రోడ్లు నేడు 20 అడుగులకు కుంచుకుపోయాయని, ఆక్రమణలు ఇలా ఉంటే డ్రైనేజీలు, రోడ్ల పరిస్థితి ఏంటని అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటన్నింటినీ శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు. నీళ్ళన్నీ ఆపకపోతాయి. రోడ్డును కాలువ ఇప్పుడు ఇది బ్లాక్ బిల్డింగ్ ఎంత ముందు టోటల్ ఇంక్లూస్ 3 feet ఏమేళ్తాం మాకు కనిపిస్తాను. ఇవన్నీ కొద్దిగా ఫాస్ట్ పెట్టినా మళ్ళీ ముందర ప్రాబ్లం అవుతుంది. అన్ని ఇదే కంటిన్యూ చేస్తే అయిపోతుంది. బయట డిస్పోజల్ కాంట్రాక్టర్ మరి మొదలు పెట్టించాలి కదా, ఎవరితో మాట్లాడి కోర్టుల కాంట్రాక్ట్ అది డిలే అయ్యి నువ్వు కంప్లీట్ చేసిన తర్వాత ఆఫీస్కి రా, మా అంతవరకు ఆఫీస్కి వెళ్ళి. అర్బన్ నియోజకవర్గంలో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే ప్రోగ్రాంలో భాగంగా 18వ డివిజన్లో పర్యటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ గత 30-35 ఏళ్ళ నుంచి డ్రైనేజ్ సమస్య ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రజలు కానీ గమనించాలి, అన్ని రోడ్లు ఎంక్రోచ్మెంట్స్ వచ్చారు. ఆ ఎంక్రోచ్మెంట్స్ 30 అడుగుల రోడ్లు, 40 అడుగుల రోడ్లు తీసుకొచ్చి 20 అడుగుల రోడ్డుకి వేసేసారు. అధికారులు కానీ ఏం చేయలేకపోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా ఉంది.
దీన్ని పర్మనెంట్ సొల్యూషన్గా తీసుకెళ్ళడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వైపు వెళ్తున్నామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చిన్న చిన్న రోడ్డు సమస్యలు చెప్పారు. అలాగే స్ట్రీట్ లైట్ సమస్యలు. గత 5 ఏళ్లలో ఇక్కడ ఎక్కడే కానీ చిన్న వర్క్ కానీ చిన్న డ్రైనేజ్ కానీ క్లీన్ చేసిన దాఖలాలు లేవు. గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యంగా పట్టణాభివృద్ధి వైపు కాన్సన్ట్రేట్ చేశారు. దానిలో భాగంగానే మా మంత్రివర్యులు కానీ వీళ్ళంతా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ డ్రైనేజ్ సమస్యలు కానీ లేకపోతే డంపింగ్ యార్డు ఇవన్నీ ఉన్నాయి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మొత్తం తీయించమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మీ ఇంటికి వెళ్ళే ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఇంటింటికి రావడం, ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు అయితే ఏమి, అలాగే ఈ స్ట్రీట్ లైట్ సమస్యలు, ఇక్కడ ఉండే లోకల్ సమస్యలు ఏవైనా ఉన్నా కానీ దాన్ని పరిష్కారం వైపు తీసుకెళ్తున్నామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. గత నెలలో 4 డివిజన్లు తిరగడం జరిగింది. 4 డివిజన్లో కానీ అక్కడ ఉండే సమస్యలు గుర్తించినాం. దానిలో భాగంగా అవి కానీ పరిష్కారం వైపు కొన్ని పరిష్కారమైన ఇంకా మేజర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కానీ పరిష్కారం వైపు తీసుకెళ్తామని చెప్పేసి ఖచ్చితంగా ఎందుకంటే ఇంకా మా అధికారులు గత 5 ఏళ్లలో ఏవైతే నిర్లక్ష్యంగా ఉన్నారో అలాగే ఉన్నారు. ఇంకా ఖచ్చితంగా వాళ్ళు పాస్ అవ్వకపోతే మేమే దగ్గరుండి చేయిస్తామని చెప్పేసి కానీ అధికారులను చేయడం జరిగింది. ఎందుకంటే ఒక చిన్న కల్వర్టు 1.5 month బ్యాక్ చెప్తే ₹1,00,000 కానీ చేయని కల్వర్ట్ని ఇంకా వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అధికారులు స్పందించకపోతే మేమే ఫీల్డ్లోకి వెళ్ళి దగ్గరుండి చేయిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి ప్రస్తుతం ఆసుపత్రుల్లోని బిల్లులకు సరిపడా ఆర్థిక సహాయాన్ని మరింత పెంచాలని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ కోరారు. ఈ సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో 67 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రిలో బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని వారు అన్నారు. గతంలో ఉన్న బిల్లులకు అనుగుణంగానే ప్రస్తుతం ఆర్థిక సహాయం అందుతుందని, దానిని మరింత పెంచేలా కృషి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని త్వరలోనే కలిసి వినతి పత్రాన్ని అందజేస్తానని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. హన్మారెడ్డి సైయద్ రాజా సన్ ఆఫ్ వెంకటేశ్వర్ వై తేజస్వి కే లింగం పి నాగేశ్వరరావు ఎన్ అశోక్ శ్రీలత మీ అందరికి కూడా తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల పేద మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్య పరిస్థితులను బట్టి ఆరోగ్య ఇబ్బందుల్లో బిల్లులు హాస్పిటల్ బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో అప్పులు చేసి రకరకాల ఇబ్బందుల రూపంలో బిల్లులు కట్టి ఆ బిల్లుల్ని సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకున్న సందర్భంగా ఎవ్రీ మంత్ సుమారుగా 100-200 మందికి చెక్స్ ఇచ్చి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆదుకుంటున్న విషయం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే 67 మంది ఎల్ఓసీల రూపంలో చెక్స్ రూపంలో ఈ రోజున పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే పేద కుటుంబాలన్నీ వచ్చి చెక్కులు తీసుకొని కొంతవరకు ఆర్థిక భారాన్ని తగ్గించుకొని ప్రభుత్వ సహాయాన్ని అందించే కార్యక్రమంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎవ్రీ మంత్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కావచ్చు, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్స్ కావచ్చు, ఎవ్రీ మంత్ రిలీజ్ చేసే కార్యక్రమానికి ఒక
కట్ ఆఫ్ డేట్లు పెట్టి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నారు. మా ప్రజానికం తరఫున ప్రత్యేకంగా అభినందనలు. ఇది కొనసాగాల. ఇంకా కొంత ఆర్థిక సహాయాన్ని పెంచే కార్యక్రమంలో మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్ బిల్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. కానీ దానిలో గతంలో ప్రపోజల్ పెట్టినటువంటి హెల్త్ రేట్లని ఇప్పుడు భారీగా పెరిగిపోవటం, ఆ పెరిగిపోయిన రేట్లు వర్తించకపోవటం అనేది గత 5-6 సంవత్సరాలుగా వర్తిస్తూ ఉంది. దాన్ని రివైజ్ చేసి పేద కుటుంబాలనే ఆదుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకు ఉపయోగపడే విధంగా సహకరిస్తామని తెలియజేసుకుంటూ, ఈ చెక్స్ వచ్చిన వాళ్ళకి వచ్చే వాళ్ళకు కూడా మా వంతు సహాయ సహకారాలు అందించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి మా వంతు కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలి. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు. ముచ్చర్ల గ్రామంలో చౌడేశ్వరి మాత విగ్రహ పునః ప్రతిష్టాపన ప్రారంభించిన ఆలయ కమిటీ అధ్యక్షుడు బిల్లా శ్రీధర్. కార్డెన్ సెర్చ్ నిర్వహించిన గోదావరి కని 1 టౌన్ సిఐ. సరైన ధృవపత్రాలు లేని వాహనాలు, నిషేధిత పొగాకు స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.